హలో మిర్యాలగూడ. మన మిర్యాలగూడలో కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ బీభత్సంగా జరుగుతున్నాయి. మామూలుగా కాదు. గుళ్ళోకి అసలు ఎంట్రీ అవుతుంటేనే ఎంతమంది జనాలు వైఫ్ అండ్ హస్బెండ్స్ తోటి కూర్చొని వాళ్ళ యొక్క ఒక కోరికలని ఒక దీపం ముట్టించుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు చెప్పుకుంటూ ఎంత స్వామివారిని స్మరిస్తున్నారో. నేను గుళ్ళో తిరిగినంతసేపు కూడా ఆ యొక్క వైబ్స్ వేరే ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే లోపల మనం అక్కడ తిరుగుతున్నా కూడా ఎంతమంది జనాలు వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఎమ్మంటే తీసే అక్కడ ముట్టించేస్తున్నారు. అది అయిపోగానే మళ్ళీ తీస్తున్నారు, వేరే వాళ్ళు కూర్చుంటున్నారు. అట్లా చాలామంది వస్తున్నారు. మనం చూసినట్టయితే ధ్వజస్తంభానికి మళ్ళా అటుపక్క కూడా ఫుల్ జనాలు. మరి అసలు క్యూ లైన్స్ కూడా ఒక కమిటీ వాళ్ళని ఒప్పుకోవచ్చు మనము. క్యూ లైన్స్ కూడా మంచిగా పాటిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఇక్కడ శ్రీనివాస స్వామి టెంపుల్లో ఇట్లా ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఎడగుట్ట చాలా క్యూ బార్గన్స్ పెట్టేసి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కాకుండా స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని బయటకు వచ్చేంత వసతి సౌకర్యం చేశారు వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా. చాలా బాగున్నది. చూడండి, స్వామివారు కొంతమంది లోపలికి వెళ్ళలేక బయట నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. స్వామివారిని చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మన వీడియోలో స్వామివారిని కూడా చూసుకోవచ్చు. కొంతమంది ఏమైనా డొనేషన్ చేసే వాళ్ళు కానీ ప్రతిదీ కూడా లోపల కమిటీ సభ్యులు కూడా చాలా వరకు మస్తు సపోర్ట్గా ఉన్నారు వచ్చే భక్తులకి. చూసారా బయట ఎంతమంది జనాలు అంటే అసలు మనం చెప్పలేము. కార్తీక పౌర్ణమి ఇంత బాగా సెలబ్రేషన్ చేస్తా అని అసలు నేనైతే అనుకోలేదు. అసలు అంత బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. మీరు చూడండి, అక్కడ పున్నం చూడండి, అది చూడండి. మీరు పైన చూస్తే మనం కార్తీక పున్నం కదా, పున్నం పూట ఎలా ఉంటుంది మూన్ అనేది చూడండి ఎంత బాగుందో. మీరు అది కొంచెం జూమ్ చేస్తాను చూడండి. జూమ్ చేస్తే కూడా ఎంత బాగుంటుంది, మంచిగా కనబడుతుంది. ఆడ ఉండి అక్కడ దీపాలు ముట్టించుకుంటూ పైన మూన్ అలా కనబడుతుంటే వావ్, సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఇలాంటి సందర్భంలో మీరు కూడా గుళ్ళో ఉంటే ఎంత బాగుంటుంది. ఆ గుళ్ళో వాళ్ళ నుండి చూస్తున్నట్టయితే వీడియో లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా మనము ఈరోజు ఇంకోటి మీకు చెప్పాలనుకున్నాను. నేను జ్వాలాతోరణం అని చెప్పేసి ఎప్పుడు మన కార్తీక పున్నం రోజు వెలిగిస్తారంట జ్వాలాతోరణం అనేది. మనకు ఇంతవరకు నాకైతే తెలియదు. ఇలాగ అయ్యగా చెప్తుంటే నిన్నాను. మన ఆంజనేయ స్వామి గుళ్ళో జ్వాలాతోరణం అనేది ముట్టించారు. అసలు ఆ జ్వాలాతోరణం నుంచి కూడా కింద నుంచి అక్కడి నుంచి ఇటు నుంచి అటు నుంచి దాని కింద నుంచి అటు ఒక 3 రౌండ్లు కానీ 5 రౌండ్లు కానీ తిరుగుతారంట. తిరిగేటప్పుడు వాళ్ళ యొక్క మనసులో కోరికను కోరుకుంటే మళ్ళీ వచ్చేసరికల్లా నెరవేరుతుందంట. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.